వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కగార్ దిశ దశ మారిపోబోతోంది. అవును, దేశంలో మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ రూటు మారబోతోంది. అడవుల్లో అన్నలు ఇక లేని పరిస్థితి. కగార్ అనూహ్యమైన రీతిలో, అద్భుతమైన రీతిలో సక్సెస్ అయింది. మావోయిస్టు పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఓ 2-3, 5-6, 10 మందో మిగిలి ఉన్నారు. కొంతమంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. కానీ మావోయిస్టు పార్టీ లేనట్టే. తెలంగాణ వంటి రాష్ట్రంలోనైతే మావోయిస్టు పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. నెక్స్ట్ ఏంటి? కగార్ ఆపరేషన్ అడవుల్లో నుంచి సిటీల వైపు రాబోతుంది. నగరాల వైపు కగార్ ఆపరేషన్ రాబోతుంది. కాకపోతే నగరాల్లో ఎన్కౌంటర్లు జరగకపోవచ్చు, నగరాల్లో భారీ ఎత్తున విధ్వంసం జరగకపోవచ్చు, కానీ ఆపరేషన్ మాత్రం జరుగుతుంది. ఏంటి, నగరాల్లో నక్సల్స్ ఉన్నారా అంటే కేంద్ర ప్రభుత్వ పరిభాషలో ఉన్నారు. వాళ్ళని అర్బన్ నక్సల్స్ అని పిలుస్తుంటారు. అర్బన్ నక్సల్స్ పని ఏరివేసేందుకు కేంద్రం నడుం బిగించింది. దేశంలో మావోయిస్టు భావజాలమే అస్సలు లేకుండా చేయాలన్నదే మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగానే అమిత్ షా కగార్ ప్రారంభించారు, సక్సెస్ అయ్యారు. కగార్ అయిపోయిన తర్వాత అర్బన్ నక్సల్స్ పని పట్టాలని కేంద్రం పూర్తి స్థాయిలో వ్యూహరచన చేస్తుంది. ఇందుకు గాను అడుగులు వేయడం కూడా ప్రారంభమైంది. అవును, అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? మావోయిస్టు సానుభూతి పరులు. మావోయిస్టుల కోసం నగరాల్లో పనిచేసిన వాళ్ళు, మావోయిస్టులకు వత్తాసు పలుకుతూ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహరించేవాళ్ళు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, పౌర హక్కుల సంఘం నేతలు, ప్రజల సమస్యలపై పోరాడే వాళ్ళలో చాలామంది అర్బన్ నక్సల్స్ ఉన్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కానీ, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, అనేక మంది నేతలు కగార్ ముగిసిన తర్వాత అర్బన్ నక్సల్స్ పని పడతామంటూ చాలా స్పష్టంగా చెప్పేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో భాగంగానే కగార్ తర్వాత అర్బన్ నక్సల్స్ వంతు అంటే భద్రతా బలగాలు నగరం వైపు అడుగులు వేయవు, కానీ వేస్తాయి. ఎన్ఐఏ రూపంలో పౌర హక్కుల నేతలకు, జర్నలిస్టులకు, న్యాయవాదులకు, ఎవరెవరైతే గతంలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారో వాళ్ళందరిపైన ఎన్ఐఏ దృష్టి సారించబోతుంది. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా అందాయి. ఈ విషయంలో కేంద్రం చాలా క్లియర్గా ఉంది. నక్సలిజం ఊపు మీద ఉన్నప్పుడు వాళ్లకు నగరాల్లో ఎవరెవరు సహకరించారు, పౌర హక్కుల నేతలపైన దృష్టి పెట్టబోతున్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లు అయినప్పుడు వాళ్ళ అంతిమ యాత్రలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు అనుకూలంగా మాట్లాడారు, ఇవన్నీ కేంద్రం లెక్కలు వేసుకుంటోంది. కగార్ అయిపోయింది కదా, ఇక అర్బన్ నక్సల్స్ పని పట్టాలని కేంద్రం చాలా క్లియర్ కట్గా ఉంది. అంటే నగరం వైపు పోలీసుల అడుగులు, ఎన్ఐఏ రూపంలో భద్రతా బలగాల అడుగులు. చాలామందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. అంటే కగార్ అడుగులు నగరం వైపు బయలుదేరాయి.